सहन को किंतु कुलसो मिले इस तो विनी गहू में जाता है निके बुटा बिस में दना के ने कहती जाता है जो थी कोली की मिलनी करती है। వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దీనిలో ప్రధానంగా 12,556 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత తోటి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. దీన్ని కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారు. దీంట్లో ప్రధానంగా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్స్, అకౌంటెంట్స్ ఇటువంటి పోస్టులు ఉంటాయి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ అప్లికేషన్ కు 22/6/2026 చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే టైర్ 1 ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో 2026 జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2026 నిర్వహిస్తారు. వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో పే లెవెల్ 3 అంటారు. దీంట్లో 47,600 నుంచి 1,51,100 పే స్కేల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది సెంట్రల్ క్యాడర్ లో ఉంటుంది. ఇది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. ఇది గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్ గా నిర్ణయించారు. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల వయో పరిమితి ఉండాలి. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ స్టేట్ క్యాడర్ లో కూడా ఇదే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. వీటిని గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ గా నిర్ణయించారు. అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లో ఉన్నాయి. వీటికి కూడా గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్ గా నిర్ణయించారు. అలాగే పే లెవెల్ 7 లో 44,900 నుంచి 1,42,400 పే స్కేల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ సెంట్రల్ సెక్రటరీ ఆఫ్ సర్వీసెస్ లో, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో, ఏఎఫ్హెచ్క్యూ లో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అలాగే ఇతర మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, దీన్ని సిబిడిటి అంటారు. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి అంటారు. ఈ రెండింటిలో కూడా ఈ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఇవన్నీ కూడా గ్రూప్ బి కేటగిరీలో ఉన్నాయి. వీటికి 18 నుంచి 30 సంవత్సరాలు కొన్ని పోస్టులకి, 20 నుంచి 30 సంవత్సరాలు కొన్ని పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నిర్ణయించారు. ఇవి కాకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్స్, అలాగే ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దీన్ని సిబిఐ అంటాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో ఉంటుంది. ఇన్స్పెక్టర్స్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. ఇవి కూడా గ్రూప్ బి పోస్టులోనే. నెక్స్ట్ పే లెవెల్ 6 లో 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల పే స్కేల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఇవి గ్రూప్ బి లో ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ సి&ఏజీ కేటగిరీలో, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో, సబ్ ఇన్స్పెక్టర్స్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఈ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో, ఆఫీస్ సూపరింటెండెంట్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లో, సెక్షన్ హెడ్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లో ఉన్నాయి. పే లెవెల్ 5 లో 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల పే స్కేల్లో ఆడిటర్స్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లో, అలాగే సిజిడిఈలో, అలాగే ఇతర మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ లో, ఇంకా అకౌంటెంట్స్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లో, అలాగే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లో, అలాగే అదర్ మినిస్ట్రీస్ లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు చెప్పింది వీటికి 18 నుంచి 27 సంవత్సరాల వయో పరిమితి నిర్ణయించారు. అలాగే పే లెవెల్ 4 లో 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయలు పే స్కేల్లో పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. దీనికి కూడా గ్రూప్ సిలో నిర్ణయించారు. అలాగే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో, అలాగే మినిస్ట్రీస్ లో ఉంటాయి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉంటాయి.
ట్యాక్స్ అసిస్టెంట్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్స్ పోస్టులు వల్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కూడా ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి కేటగిరీలో ఉంటాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయో పరిమితి నిర్ణయించారు. అలాగే ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఏజ్ లిమిట్ ఇంకా అన్ని రకాల కేటగిరీస్ అంటే హ్యాండిక్యాప్డ్, ఎక్సైజ్ మెన్ కూడా నిబంధనల ప్రకారం రాయితీ ఇస్తారు. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రమే అర్హులు. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ అర్హులు కాదు. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ప్రతిదానికి కూడా బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా అడిగారు. కాకపోతే కొన్ని అకౌంటెంట్ పోస్టులకి మాత్రం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీ ఆ పోస్ట్ ఆ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించిన డిజైరబుల్ క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లో క్వాలిఫై అనేది పెట్టుకోవచ్చు. మిగతా వాటిని కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోతుంది. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా అన్నిటి కూడా డిగ్రీకి సరిపోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక అప్లై చేసే విధానం చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత లాగిన్ అయ్యి సెకండ్ పార్ట్ లో మనం ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నాము అంటే సిజిఎల్ కామన్ అప్లికేషనే, కాకపోతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అలాగే ఆడిటర్స్, అకౌంటెంట్స్ ఈ పోస్టులకు సంబంధించి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగిన అప్పుడు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే వాటిని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్స్ లో ఉంటాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అలాగే సిద్దిపేట ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ని కేటాయించారు. ఇవన్నీ కూడా సదరన్ రీజియన్ ఉన్నటువంటి ఈ స్టేట్ లో ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి ఈ సెంటర్స్ ని మనం ఏదైనా 3 సెంటర్స్ ఎంచుకోవాలి. వాటిలోంచి ఒక సెంటర్ కి మనకి ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ముందుగా టైర్ 1 లో చూస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ కి ఈ పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ లో 25 చొప్పున క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్కులు అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 1 అవర్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు మాత్రం కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఒక తప్పుకి 1 మార్క్ చొప్పున ఆన్సర్ వచ్చినటువంటి మార్క్స్ ని కట్ చేస్తారు. ఇక స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 2 పార్ట్ గా ఉంటుంది. ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లో ఉన్నటువంటి సిలబస్ డీటెయిల్ గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో మనం తెలుసుకోవచ్చు. ఈ ఇండికేటివ్ సిలబస్ ని మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ లో ఇప్పటికే అనౌన్స్ చేశారు. కాబట్టి 22/6/2026 తేదీలోపు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేయాలి. అలాగే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హాల్ టికెట్, అడ్మిట్ కార్డుతో పాటు మన యొక్క ఐడెంటిఫికేషన్, అది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా సరే మన పేరు కరెక్ట్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళాలి. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా అనౌన్స్ చేశారు. టైర్ 1 లో అయితే అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25%, ఇతర కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వీటినందుకు కూడా 20% క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే నెక్స్ట్ టైర్ 2కి ఎలిజిబిలిటీ సాధిస్తారు అన్నమాట.